My channel. So Vattinagulapalli not in Geo 69. Landowners can raise structures. సో మీకు అందరికి వట్టినాగులపల్లి ఏరియా ఐడియా ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ బిసైడ్ ద విప్రో సర్కిల్ పక్కన వస్తుంది, విత్ ఇన్ ద అవుటర్ రింగ్ రోడ్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో ఒక కేసు రన్ అవుతుంది. దాంట్లో హైకోర్టులో ఈ రాంగ్గా ఇంక్లూడ్ చేశారు ఇది 111 జియోలో. బికాజ్ 84 విలేజెస్ ఏదైతే ఉన్నాయో 1996లో ఐడెంటిఫై చేసినప్పుడు ప్రాపర్గా డిమార్కేట్ చేయలేదు. వట్టినాగులపల్లి వచ్చేసి దాని టెరైన్ కూడా హైలో ఉంటుంది, మీకు గండిపేట సైడ్ లేదు ఇది అనే దాంట్లో వీళ్ళు కేసు వేశారు. ఎప్పటి నుంచో నడుస్తుంది కేసు. సో ఇప్పుడు ఏమైందంటే హైకోర్టు రీసెంట్గా అసలు 111 జియోలోకి వట్టినాగులపల్లి అనే విలేజ్లో ఉన్న 948 acres ఆఫ్ ద ల్యాండ్ అనేది ఈ జియో 111 కిందకి రాదు అని డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు అక్కడ జియో 111 ఉన్న పర్టికులర్ ఏరియాస్లో ఉన్న సర్వే నెంబర్ 173, 178, 214, 216 ఈ సర్వే నెంబర్లో అంతా కూడా డెవలప్మెంట్ వర్క్స్ అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో వీళ్ళు మెయిన్గా పిటిషన్లో వాళ్ళు ఆర్గ్యూ చేసింది ఏంటంటే లైక్ ఎగ్జాక్ట్గా మా ల్యాండ్కి అపోజిట్గానే యుఎస్ ఎంబసీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అండ్ నియోపోలిస్, కోకాపేట్, సెజ్ ఇవన్నీ కూడా ఇంకా దగ్గరగా ఉన్నాయి అది గండిపేట లేక్కి. బట్ మా ల్యాండ్స్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్కి లోపల ఇటు విప్రో సర్కిల్కి గౌలిదొడ్డి అనే ఏరియా దగ్గరలో ఉన్నవి. ఈ ల్యాండ్స్ మాత్రం ఎందుకు మనం 111 జియోలో ఇంక్లూడ్ చేశారు అని చెప్పి దీని మీద వాళ్ళు కేసు వేయడం జరిగింది. సో మీకు యాక్చువల్గా చూడాలంటే ఇది వచ్చేసి మన గండిపేట లేకు, అప్ స్ట్రీమ్ వాటర్ అంతా పైనుంచి వస్తాయి. సో డైరెక్షన్ ఆఫ్ వాటర్ ఫ్లో ఇస్ ఫ్రమ్ అప్పర్. అందుకే మీకు చూసుకుంటే ప్రగతి రిసార్ట్స్, శంకర్పల్లి లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అంతా మీకు వాటర్ ఫ్లో ఉంది, క్యాచ్మెంట్ ఏరియాస్ కాబట్టి దీన్ని మొత్తం డిక్లేర్ చేశారు 111 జియోలో. బట్ దెర్ ఈజ్ నో నీడ్ టు డిక్లేర్ దిస్ పోర్షన్. మళ్ళీ వీళ్ళు ర్యాండమ్గా నియోపోలిస్ ఎడ్జ్లో ఉంది, ఇది వెరీ నియర్ టు వాటర్ క్యాచ్మెంట్ ఏరియా. బట్ ఇదంతా మళ్ళీ 111 జియోలో ఉంటుంది. ఇదంతా 111 జియో. ఇన్సైడ్ రింగ్ రోడ్ కూడా ఆఫ్టర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ యుఎస్ ఎంబసీ కొత్తగా కడుతున్నారు. సో బేసిక్గా వాళ్ళు అదే ఈ యుఎస్ ఎంబసీ ఇక్కడ కడుతున్నారు, దీనికి అపోజిట్ ల్యాండ్ అంతా 111 జియోలో ఉంది. ఈ లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ అంతా 111 జియోలో ఉంది. సో అక్కడ ఆల్మోస్ట్ ఈ పోర్షన్లో ఒక 1000 ఎకరాలు రిలీజ్ అయింది మనకి ఇప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ ప్రైసెస్ వైజ్ అంటే ఇది రిలీజ్ అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్కి ఏం ఇంపాక్ట్ ఉంటుంది అని మీరు అడగొచ్చు. సో ఇంపాక్ట్ ఏమైపోతుందంటే ఈ పోర్షను ఈ కొల్లూరు తెల్లాపూర్ పోర్షన్ కలిసిపోతాయి. ఇప్పుడు కొల్లూరులో చూసుకుంటే చాలా ప్రైసెస్ పెరిగిపోయినాయి, 15 కోట్లు 20 కోట్లు పర్ ఎకర్ కూడా పెరిగిపోయినాయి అనమాట. సో దీంతో ఏమైపోతుందంటే కొంచెం రేట్స్ నార్మలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంత బీవచ్చు, ఇక్కడ 1000 ఎకరాలు రిలీజ్ అయింది కాబట్టి ఆల్రెడీ ఈ పర్టికులర్ జోన్లో వట్టినాగులపల్లి అనే జోన్లో మనకి 18 crores 12 to 18 crores పర్ ఎకర్ నడుస్తుంది ఆల్రెడీ. సో ఇది ఇంకా కోకాపేటకి దగ్గర ఉంది కాబట్టి 20-25 crores వెళ్ళిపోతుంది ఇమీడియట్గా. అది వచ్చి దాని ఎఫెక్ట్ వచ్చేసి తెల్లాపూరు, కొల్లూరు, మన ఈ ట్రయాంగిల్ మీద కూడా చూపిస్తుంది లైట్గా. సో ఇక్కడే మనకి హై రైజ్ బిల్డింగ్స్ రావడానికే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే విల్లాస్ అవి కట్టలేము ఆ రేట్లలో. సో ఒక రెసిడెన్షియల్ కాలనీ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది దీని ద్వారా. ఆల్రెడీ నియోపోలిస్ కమర్షియల్ నడుస్తుంది. సో ఇక్కడ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అనేవి రావచ్చు మనకి. ఈ కేక్ బిట్ ఏదైతే ఉందో ఈ బిట్లో రెసిడెన్షియల్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి. రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్ అనేవి ఆల్రెడీ 111 జియోలో ఉన్నాయి, వాటిని మనం డిస్టర్బ్ చేయలేము. ఇది రాంగ్గా ఉంది కాబట్టి దే బీన్ ఫైటింగ్ ఇట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నారు. దట్ గాట్ రిలీజ్ నౌ. సో యా గైస్, సో దిస్ ఈజ్ అబౌట్ ద లేటెస్ట్ న్యూస్. సో బట్ రిలీజ్ అయింది కదా అని చెప్పి మీరు కొనుక్కుంటా అంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ ఏరియాలో మీరు వట్టినాగులపల్లిలో కావాలంటే ఇఫ్ యూ హ్యావ్ ఫండ్ ఆఫ్ అరౌండ్ 15-20 crores పర్ ఎకర్ పెట్టి కొనుక్కుంటా అంటే యూ కెన్ కంఫర్టబుల్లీ బై ద ల్యాండ్స్. సర్వే నెంబర్స్ చెక్ చేసుకొని ఆ సర్వే నెంబర్స్ ప్రాపర్గా ఎన్ఓసి వచ్చిందా లేదా చూసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ గైస్.